హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో మీకు G+1 నార్త్ ఫేసింగ్ హౌస్ యొక్క కంప్లీట్ వీడియో చేయబోతున్నాను. ఇక్కడ చూస్తే మీకు ఎలివేషన్లో పైన రూఫ్ టాప్ కూడా వచ్చిందండి. అండ్ టింటెడ్ గ్లాస్ ప్రొవైడ్ చేశారు ఎలివేషన్లో. టింటెడ్ గ్లాస్, టఫ్ అండ్ గ్లాస్ కూడా ఇచ్చారండి. ఒకసారి లోపలికి వెళ్దాం, మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. ఎవరు స్కిప్ చేయకుండా నన్ను ఫాలో అయిపోండి. అండ్ ఎంట్రన్స్లో మనకి నార్త్ కాబట్టి మనకి ఈ మూల మనకి బోర్ అయితే కన్సీల్ చేసి ఉంటారు. ఒక ట్యాప్ కూడా ఇచ్చారు, మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్టెప్స్ మొత్తం టైల్స్ ఇచ్చేసారండి. పైకి వెళ్ళి చూద్దాం రిమైనింగ్ కూడా. అండ్ కింద మనకి ఒక పార్కింగ్ స్పేస్, ఇది బైక్ పార్కింగ్ స్పేసు. పక్కనే మనకి ఒక వాష్రూమ్, ఒక రూమ్ కూడా, అంటే గెస్ట్ రూమ్ లాగా ఒక రూము, వాష్రూమ్ ఇక్కడ కింద అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇదంతా మనకి కార్ పార్కింగ్ స్పేస్ అండి. చాలా స్పేస్ అండి. 2 కార్స్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు, అంత స్పేస్ ఉంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న పిల్లర్ సైజ్ అయితే 9x15 పిల్లర్ సైజ్ అండి. దీనిపైన ఒక ఫ్లోర్ వేసారు కదా, దానిపైన ఇంకో 2 ఫ్లోర్స్ వేసుకోవచ్చు. అంత స్ట్రెంత్ వరకు కాస్ట్ ఉంది, ఓకేనా. అండ్ ఇప్పుడు మనం హౌస్ డీటెయిల్స్ కంప్లీట్గా చెప్పేసుకుందాం. ఇది మనకి చిన్నముసలివాడ, పెందుర్తి నుంచి 2 స్టాప్స్ అండి చిన్నముసలివాడ. అండ్ ఇది మెయిన్ రోడ్ నుంచి 1.2 km డిస్టెన్స్లోనైతే ఈ హౌస్ అయితే ఉంది. గైస్, ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. ప్రమోషన్ డీటెయిల్స్ గురించి నాకు కాల్ చేసి కనుక్కోవచ్చు గైస్. అండ్ ఈ హౌస్ అనేది మనకి 96 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి, ఓకేనా. ఫస్ట్ నేను చెప్తున్నాను కదా, 96 స్క్వేర్ యార్డ్స్ G+1 హౌస్. కిందన ఒక్క రూమ్ అయితే ఇచ్చేసారు. చూసారా, ఇక్కడ మనకి రోడ్డు 33 feet రోడ్ అండి. అండ్ ఇక్కడ గ్రిడ్ ట్రైల్స్ అయితే ఇచ్చారు కింద మనకి. అండ్ ఇక్కడ మనకి రిఫ్లెక్టెడ్ గ్లాస్, క్లియర్ రిఫ్లెక్టెడ్ గ్లాస్ ఇచ్చారు. కంపల్సరీ లోపల అయితే లైట్ వేసినప్పుడు మనకి డోర్ కర్టన్ కంపల్సరీగా ఉండాలి. అండ్ మొత్తం టేకే, ఆ రిఫ్లెక్టెడ్ గ్లాస్ దగ్గర టేకే. ఇక్కడ మనకి మెయిన్ డోర్ కూడా టేకే ఇచ్చారు, వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా డిజైన్ చేశారు అనేది. ఇక్కడ హాల్ ఏరియా చూస్తే 2x2 టైల్స్ కనిపిస్తున్నాయండి. మొత్తం 2x2 టైల్స్ ఇచ్చారు. స్పేస్ కూడా ఎక్కువ ఉంది, హాల్ అయితే స్పేసెస్గా ఉంది. అండ్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుందండి. అండ్ గైస్, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇది 3 years ఓల్డ్ అండి. 3 years ఓల్డ్. ఇంకా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. మీరు నాకు కాల్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు, ఓకేనా గైస్. ఒకసారి లోపలికి వెళ్దాం, కంప్లీట్గా ఎలా డిజైన్ చేస్తారో చూద్దాము. సో ఇక్కడ మనకి విండోస్ అయితే మనకి UPVC విండోస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇది మనకి హాల్, మనకి టీవీ యూనిట్ ఏరియా అండి. ఇక్కడ చూడండి, మనకి ఈ చివర మనకి పూజా గది, ఈ శని మూలలో పూజా గది అనేది అక్కడ మనకి ఆల్రెడీ బల్బ్ అయితే ఇచ్చారు. వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుందండి. 3 years ఓల్డే చెప్తున్నాను కదా, 3 years ఓల్డ్. ఇలాంటి హౌసెస్ దొరకడం చాలా కష్టం అండి. చాలామంది ఇండివిజువల్ హౌసెస్ అడుగుతున్నారు, ఎక్కడ వెతకలేకపోతున్నాం. కొత్తవి కూడా కట్టట్లేదు, అందరూ అపార్ట్మెంట్సే కడుతున్నారండి. మ్యాక్సిమం అపార్ట్మెంట్సే నాకు కనిపిస్తున్నాయి మీ బడ్జెట్స్లో. సో మీ బడ్జెట్లో ఉంటే మీరు నాకు కాల్ చేయొచ్చు. ఈ హౌస్ మీ బడ్జెట్లో ఉంటే మాత్రం నాకు కాల్ చేయండి, ఓకేనా గైస్. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ విండో మధ్యలో కనిపిస్తుంది. కబ్బోర్డ్ కూడా చాలా పెద్దది వచ్చింది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. PVC డోర్ కూడా చాలా బాగుంది డిజైన్ అయితే. అండ్ ఒకసారి లోపల చూద్దాము టైల్ కాన్సెప్ట్. సో ఇది టైల్ కాన్సెప్ట్. అండ్ వెస్టర్న్ కమోడ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది వెస్టర్న్ కమోడ్ కూడా. అండ్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూసేసి అప్పుడు కిచెన్కి వెళ్దాము. సో మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ అయితే ఇట్లా కనిపిస్తుంది. చూడండి, చాలా బాగుంది. పెయింట్స్ కూడా బాగున్నాయండి. ఇంకో కోటింగ్ వేసుకుంటే సూపర్. ఇంకా కొత్త ఇల్లు రీఇన్నోవేషన్ చేయించుకుంటే కొంచెం 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టి రీఇన్నోవేషన్, ఓన్లీ పెయింట్సేనండి, అంతా బాగానే ఉందండి. నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను కదా, మొత్తం అంతా బాగుంది. మీకు జంక్షన్ నుంచి చాలా దగ్గర, 1.2 km అంటే మొత్తం చినుముసలో అంతా డెవలప్డ్ ఏరియా అండి. అస్సలు చూడవసరం లేదు. మీకు అన్ని మార్కెట్ పక్కన పార్క్ కూడా ఉందండి, ఇది చెప్తున్నాను కదా. 2 acres పార్క్ ఉంది పక్కనే, పిల్లలు ఆడుకోవడానికి అన్నిటికీ. సో మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే మీకు ఇట్లా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఒకసారి కిచెన్లోకి వెళ్దాం. అంతకంటే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాకుండా మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు గైస్. ఇప్పుడు ఒకసారి మనం కిచెన్ ఏరియా చూసేద్దాం. మెయిన్ ఇంపార్టెంట్ కిచెన్ అండి, లేడీస్ అసలు వదలరు. మెయిన్ ఇంపార్టెంట్ కిచెన్. చూడండి, ఇక్కడ మనకి షెల్ఫ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి, గ్రాసరీ షెల్ఫ్స్. పైనంతా మనం వుడ్ వర్క్ చేసుకుంటే చాలా క్లాస్గా ఉంటుంది. టైల్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. చూడండి, మనకి ఎల్ షేప్ గ్రానైట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి మనకి ఒక చిన్న బాల్కనీ ఏరియా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ బాల్కనీ ఏరియా చూపిస్తాను, ఇదండి మనకి బాల్కనీ ఏరియా అండి. సో గాయస్, ఇది గాయస్ 96 గజాల నార్త్ ఫేసింగ్ హౌస్. డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు నాకు కాల్ చేసి కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.